సో అలా కలుపుతూ ఉండాలి, అంటే సైడ్స్ స్క్రేప్ చేసుకుంటూ. సైడ్స్ అన్ని కూడా స్క్రేప్ చేసుకోవాలి, లేదంటే మాడిపోవచ్చు. ఓకే ఓకే ఛాన్స్ ఉంది. ఓకే అలా స్లోగా ప్యాన్ వదులుతుంది కదా తెలుస్తుంది. అలాగైతే ఇంకా మొత్తానికి వదిలేస్తే కనుక మనకి అయిపోయినట్టే. ఓకే అండి. మనం ఫస్ట్ ఒక ప్లేట్కి ఆయిల్ వేసి గ్రీస్ చేసుకోవాలి. గీ ఓకే ఓకే ఓకే. మనం ఎక్కడ వేద్దాం అనుకుంటున్నామో ఆ ప్లేస్లో. ఓకే. సో దీన్ని మనకు నచ్చిన షేప్లో మనం స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే దీనికి కూలింగ్ టైం ఉంటుందా? కూల్ అయితే 15 minutes కొంచెం కూల్ అయితే పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఓకే అండి. మన కోకోనట్ బర్ఫీ కంప్లీట్ అయిపోయింది. ఓకే అండి. మీరు టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అండి, డెఫినెట్గా. కోకోనట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే కన్నా ముందు ఒకసారి తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని గ్రేటెడ్ కోకోనట్, షుగర్, కాచి చల్లార్చిన పాలు వేసి దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. తర్వాత కొంచెం కొంచెంగా వేయించిన శనగపిండి యాడ్ చేసుకుంటూ అడుగంటకుండా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక నెయ్యి యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని గీతో గ్రీస్ చేసుకున్న ప్లేట్లోకి తీసుకొని చల్లారాక ముక్కలుగా కట్ చేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసుకుంటే కమ్మనైన కొబ్బరి బర్ఫీ రెడీ. కోకోనట్ బర్ఫీ తయారీ విధానం చూసాం కదా, ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. నిజంగా చాలా అంటే చాలా బాగుందండి. మీరు చెప్పినట్టు శనగపిండి వేయడం వల్ల చాలా కమ్మగా ఉంది. ఓకే రమ్య గారు, మా కోసం ఇంత చక్కని స్వీట్ రెసిపీని చేసి చూపించినందుకు మా బీసెన్ తరపు నుంచి మీకు ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ సో